గొర్రెల పథకం స్కామ్పై ఈడీ విచారణ అంటూ ఒక వార్త. పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్పై ప్రశ్నల వర్షం, కీలక సమాచారం సేకరణ, బినామీల ఖాతాల్లోకి నగదు బదిలీ పైన ఫోకస్. హైదరాబాద్లో ఈడీ రైడ్స్, పారిశ్రామికవేత్తల ఇళ్లలో సోదాలు, సురానా గ్రూప్స్, సాయి సూర్య డెవలపర్స్ ఆఫీసులో సైతం కూడా చేసిర్రు అంట. అసలు ఇదేంటి? నిజంగా తెలంగాణలో ప్రతి పథకం స్కామ్తో కూడుకుంటుంది. స్కామ్ లేకుండా వచ్చే పథకం లేదు. లాస్ట్కు చిన్న పిల్లలు తాగే పాలల్లో కూడా మనల్ని స్కామ్ చేస్తారు. అదంతా ఎందుకండి, ఇప్పుడు ముసలోళ్ళు ఇచ్చే ఆసరా పెన్షన్లో కూడా స్కామ్ జరుగుతుంది. కరెక్ట్గా లోతుగా డెప్త్గా పోయి చూడాలి, కానీ స్కామ్ లేని పథకమే ఉండదు. నిజం చెప్తున్నా. స్కామ్ అంటే ఈ గొర్రెల పంపిణీ దాంట్లో కాదు, హాస్టల్లో టీఏడిఏ ఫుడ్లలో, పిల్లలు పెట్టే భోజనాలలో, ఆ బిల్లులలో ప్రతిదీ స్కామే. ఏటా ఎంత లేదన్నా 20-10 లక్షలు స్కామ్ ద్వారా పోతూనే ఉండండి. చూడదాం అసలు ఏంటి దీని కథ ఏంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో చోటు చేసుకున్న స్కామ్పై గత పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన శ్రీనివాసరావు బుధవారం మీడియా అధికారులు వినియోగించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు, నిధులు మళ్లింపు అంశాలపై శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుల సాక్ష్యాలను ఇచ్చిన వాంగ్మూలంపై ప్రశ్నించడంతో పాటు వివరాలు సేకరించారు. గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగిందట. ఏసీబీకి కేసు నమోదు చేసింది. 700 కోట్ల అవినీతి జరిగినాక ఏసీబీ కేసు నమోదు చేయదా? ఏసీబీ 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన అంశాలపైన విచారణ చేపట్టారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన ఈడీ జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు, అడ్రస్, కాంటాక్టు, సెల్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు నంబర్లు, పేరు, బ్రాంచి పేరు తదితర అంశాలపై శ్రీనివాసరావు ప్రశ్నలను సంధించారు. జిల్లాల వారీగా లబ్ధిదారులకు తమ వాటా ధనాన్ని ఏ బ్యాంకు ఖాతా నుంచి ఏ బ్యాంకు ఖాతాకు జమ చేశారన్న అంశాలపై విచారించినట్టుగా సమాచారం. టాస్క్ ఫోర్స్ ఏజెన్సీల రవాణా చేసిన వాహనాలు, గొర్రెల యూనిట్లు వివరాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అనధికార ఏజెంట్లుగా ఉన్న మొహినుద్దీన్, అక్రముద్దీన్ లాంటి దళారులకు బినామీల ఖాతాల్లో నగదు బదిలైనట్టు ప్రత్యేక దృష్టి సాధించారు. చూడండి, లాస్ట్కు వీళ్ళు చేసిన స్కామ్ మీద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అడ్రస్, కాంటాక్ట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, వీళ్ళ యొక్క బెనిఫిషరీ డీటెయిల్స్ తీసుకొని అని ఎవరికి ఎంత డిపాజిట్ అయింది గొర్రెల పేరు మీద, వీళ్ళకి ఎంతమందికి గొర్రెలు పంపిణీ చేశారు, ఎంతమందికి సగం చేశారు, అందు మీద బెనిఫిషరీ డీటెయిల్స్ తీసుకొని కూడా వీడి విచారణ చేస్తూ ఉన్నదట. ఎంత లేదని 700 కోట్ల స్కామ్ జరిగింది. ఒక్క పథకంలోనే 700 కోట్ల స్కామ్ అంటే బీఆర్ఎస్ హయాంలో మస్తు పథకాలు పెట్టారు. మరి ఆ ఒక్కొక్క పథకంలో ఎంత స్కామ్ జరగాలి, దాన్ని కూడా ఈడీ విచారణ చేయాలి. డెప్త్గా పోవాలి. మొత్తం ఒక్కొక్క పథకం మీద డెప్త్గా పోయి మొత్తం దానికి తీయాలవుతే డొంక బయట పడ్డట్టు దాన్ని మొత్తం బయటికి తీయాలి. తీస్తే ఒక్కొక్కరికి ఎన్నులో వణుకు పుడుతుంది. ప్రతి దాంట్లో మన భారతదేశం స్కామ్లో ఫస్ట్ ఉంటుంది. 100% చెప్తున్నా, స్కామ్ చేయడంలో భారతదేశం నంబర్ 1 స్థాయిలో ఉంటుంది. ఒక్కొక్కడు 1000 కోట్ల స్కామ్. వీళ్ళందరూ 1000 కోట్ల స్కామ్ చేసి మంచిగా భవంతులు కడతా అంటే పేదోడు స్లమ్ కాడ గుడిసెలల్లా పాచిపోయిన బువ్వ తినుకుంటూ బతుకుతాడు. స్కామ్ చేసేటోడు పెద్దోడు అవుతాడు. స్కామ్ చేసి చూస్తున్నోడు, ట్యాక్స్లు కట్టినోడు వాడ స్లమ్లో బతుకుతాడు. అట్లాంటి పరిస్థితి మన దౌర్భాగ్యం తయారైంది. అట్లాంటి పరిస్థితి తయారైంది మన భారతదేశంలో.